నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు మనతో ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్కారం. నమస్తే. డాక్టర్ గారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుండాలన్నా సరే, వాళ్ళ రిలేషన్ బాగుండాలన్నా సరే ఫిజికల్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే చాలామందికి శృంగార సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. చాలా వరకు పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి కారణం ఏంట్రా అంటే భర్త భార్యని సాటిస్ఫై చేయకపోవడమే ప్రధాన కారణం అని తెలుస్తుంది. వాళ్ళు ఓపెన్గా చెప్పేస్తున్నారు, నన్ను సాటిస్ఫై చేయట్లేదు, సో వీడు వేస్ట్ అని చెప్పి ఓపెన్గా చెప్పేస్తున్నారు. సో వాడికి కోరిక ఉంటుంది కానీ ఆ సామర్థ్యం అనేది ఉండదు, ఎక్కడో ఆ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. మరి శృంగార సామర్థ్యం పెరగడానికి వంటింటి చిట్కా ఏదన్నా ఉంటే మాకు తెలియజేయండి. ఓకే. ఈ రోజుల్లో ఇది అత్యంత సర్వసాధారణం అయిపోయిందండి. ముఖ్యంగా యూత్ వాళ్ళు పడేటువంటి బాధ వర్ణార్థం. నిజంగా మీరు మంచి విషయం ప్రస్తావించారు. ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య. పెళ్ళిడు చెప్పుకోలేరండి, ఫ్రెండ్స్కు చెప్పుకోలేరు, తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పుకోలేరు, తర్వాత శ్రేయోభిలాషులకు చెప్పుకోలేరు, ఆత్మీయులకు చెప్పుకోలేరు, చిట్ట చివరకు డాక్టర్స్ కూడా చెప్పుకోలేరండి. కొంతమంది అయితే 101%, 2% డాక్టర్లతో డిస్కస్ చేసేసి ప్రాబ్లం సాల్వేషన్ కోసం చూస్తున్నారు. కానీ మానసికంగా మదన పడుతూ వ్యధపడుతూ ఆ సమస్యను మరింత జటిలం చేసుకుంటూ చేజేతులారా బంగారు భవిష్యత్తును స్పాయిల్ చేసేటువంటి పరిస్థితి నాగరిక సమాజంలో ఆధునిక మానవుల్లో కలుగుతుందండి. దీనికి సవాలక్ష కారణాలు. వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధులు కావచ్చు, అట్లే వాళ్ళు చేసేటువంటి పనులు కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, నిద్రలేమి కావచ్చు, అంటే నిద్ర సరిగా పోకపోవడం, ఇలాంటి అనేక రకాలైన కారణాల వల్ల మరి శృంగారానికి సంబంధించిన సమస్యలు కోకోలోలుగా పెరిగిపోతున్నాయండి. సో ఈ యొక్క కారణాల వల్ల శృంగారపరమైన కారణాలు అంటే మీరు అడిగినట్లు కొంతమంది ఏమైతుంటే కోరికలున్నా నీరసం నిస్తారనుకుంటున్నాను, త్వరగా అవుట్ అయిపోవడము, భార్య ఏమనుకుంటుందో, కొంచెం యాంగ్జైటీ, ఫియర్, ఇవన్నీ కూడా చాలా ఉంటూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ శృంగారపరమైన సమస్యలు, తర్వాత ఈ యొక్క రతికి సంబంధించిన సమస్యలు అనేసరికి కోరికల పరంగా కొంతమందికి సమస్యలు ఉంటాయి. శృంగార కోరికల్లోనే ఇక్కడ సమస్య వస్తుంది. కొంతమందికి కోరికలు ఒక మోస్తరుగా ఉండి పర్వాలేదు అనిపించుకున్నా స్తంభన దగ్గర ప్రాబ్లం వస్తుంది, అంగస్తంభన. పోనీ అంగస్తంభన కూడా పద్ధతి ప్రకారం ఉంటుంది అంటే దాంట్లో కొన్ని హెచ్చుతగ్గులు. అంగస్తంభన పూర్తి స్థాయిలో కాకపోతే మరి అది పెనిట్రేషన్, సంభోగ ప్రక్రియ జరగదు. సో పోనీ ఇవన్నీ రెక్టిఫై చేసుకున్నా నాకు పర్వాలేదు అనేటువంటి అనుకుందాం అనుకుంటే కొంతమంది ఏం జరుగుతుందంటే స్ఖలనం. అంటే కొంతమందికి స్త్రీ యొక్క లేక భాగస్వామి యొక్క స్పర్శ తగిలిన వెంటనే వాడు ఏదో ఊహించుకుంటాడు, ఎంతో తృప్తి పొందాలనుకుంటారు, భాగస్వామి కూడా ఏదో ఊహించుకుంటారు, కానీ జస్ట్ టచ్ అయిపోతేనే స్ఖలనం అయిపోతుంది. కొంతమందిలో అంగప్రవేశం జరిగిన తర్వాత జస్ట్ 1 or 2 స్ట్రోక్స్కి ఇది అయిపోయేసరికి అంత ఊహించుకొని ఏదో గొప్పగా ఊహించుకునే వ్యక్తి చాలా నిరుత్సాహపడిపోతాడు. దానివల్ల భాగస్వామి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి తోడు ఆర్గాజం అంటే భావప్రాప్తిలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. సరైన భావప్రాప్తి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలో సరే ఆరోగ్య స్పృహ పెరిగిపోయింది, అవగాహన పెరిగిపోయింది, మరి చాలామంది కూడా ఈ విషయాలని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం పెరిగిపోతుంది. సో ఇవన్నీ కూడా మంచిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేహధర్మాల్లో, జీవధర్మాల్లో ఇవన్నీ భాగాలు, శృంగార ప్రక్రియ ఒక భాగము. కాబట్టి దీన్ని మనసులో ఉంచుకొని దాచుకొని మరింత సమస్యను జటిలం చేసుకోకుండా ఉండేందుకు నిజంగా చెప్పాలంటే కొంతమంది మహిళలు కూడా ముందుకు వచ్చేసి వైద్యులతో చర్చించేటువంటి ఒక పద్ధతి ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది అనమాట. ఇది ఆశాజనకమైన పద్ధతి. ఎందుకంటే వాళ్ళ అన్నన్న దాంపత్య జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా మరి మహిళలు కూడా వచ్చేసి వైద్యులతో సంప్రదించి, అందరూ కాకపోవచ్చు 1%, 2%. మీరే అంటారు కదా డాక్టర్ల దగ్గర సిగ్గుపడకూడదు అని అంటారు. ఎగ్జాక్ట్లీ. సో మహిళలు కూడా ఇదండి పరిస్థితి, మా భర్త పరిస్థితి ఇలా ఉందండి, ఇంతకుముందు బాగున్నాడు, ఇప్పుడు పరిస్థితి ఇలా ఉందని చెప్పడం, లేకపోతే ఇతర సమస్యలు ఏమన్నా నేను చెప్పినటువంటి వీటిలో ఏదో ఒక సమస్య ఉందని చెప్పేసి డాక్టర్స్తో డిస్కస్ చేసేసి సంబంధించి చికిత్స తీసుకోవడం జరుగుతుంది. ఒక్కోసారి భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్ దగ్గరకు వచ్చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకొని ఒకరికి సమస్యలు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు అన్నటువంటి భాగస్వామి యొక్క సహకారం కూడా చాలా చాలా అవసరం. ఇప్పుడు సర్వసాధారణంగా భర్త లేకపోతే భాగస్వామి ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలనుకున్నప్పుడు వివిధ రకాలైన కారణాల వల్ల ఎప్పుడో ఒకసారి అరుదుగా కొంచెం శక్తి లేకపోవడం కానీ, కొంచెం వీక్నెస్ కానీ, బలహీనం కానీ, మానసిక ఒత్తిడి వల్ల కారణం కావచ్చు, లేకపోతే ఏదైనా కొంచెం అనారోగ్యం వల్ల కారణం కావచ్చు, ఇతర కారణం వల్ల కారణమైనప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో వీళ్లకు ఈ శృంగారపరమైన భావన కలగక, తర్వాత అంగస్తంభన కలగకపోయేటువంటి సందర్భం ఉన్నప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని 1 లేదా 2 సార్లు చూసినటువంటి వెంటనే
భార్య ఎప్పుడైతే నిరుత్సాహపరుస్తుందో ఆ, అంటే భర్తని ఆ, భాగస్వామిని, ఎందుకు ఇలా అయిపోయారు, ఇంతకుముందు బాగున్నారు కదా, ఈ మధ్య సరిగ్గా ఇది లేకపోతుంది, ఇట్లయితే ఎలాగో అని చెప్పేసి ఒక మాట అనేసరికి అది బాంబు పేలినంత అయిపోతుంది. ఉమ్, సో సమస్య ఏది లేకపోయినప్పటికీ ఈ విధంగా భాగస్వామి ఒక మాట అనేసరికి మానసికంగా విపరీతంగా కుంగిపోతాడు. ప్రెస్టేజ్ ఇష్యూ. అంతే కదండి, మరింత జటిలమైపోతుందండి ఆ సమస్య, మరింత జటిలమైపోయి తర్వాత క్రమక్రమంగా మరి ఇద్దరి మధ్యలో మాటల్లో కొంచెం భేదభావాలు మొదలైపోతాయి. తర్వాత క్రమక్రమంగా ఇతను ఇంటికి రావడం ఏదో ఒక టైంలో రావడము, ఏదో ఆ టయానికి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోవడం చేయడం అవుతుంది. ఒకరికొకరు మనసు పంచుకొని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉండవు. దీనివల్ల క్రమక్రమంగా ఏమవుతుందంటే ఆ దాంపత్య జీవితము సుఖవంతమైనటువంటి ఆనందమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని కూడా చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేహధర్మాల్లో భాగంగా, జీవన ధర్మాల్లో భాగంగా, సృష్టి ధర్మాల్లో భాగంగా ఇదొక భాగం. కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యులతో సంప్రదించేసి వైద్యులతో చర్చించేసి దానికి పరిష్కారం కనుక్కోవాలండి. ఉదాహరణకి ఇప్పుడు జ్వరం వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మోషన్స్ అవుతున్నాయి, డాక్టర్ గారి దగ్గరికి పోతున్నాము. షుగర్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోతున్నాము. హార్మోన్గో సమస్య వచ్చింది, సో చర్మ వ్యాధి వచ్చింది, డాక్టర్ దగ్గరికి పోయి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. మరి అలాంటప్పుడు దీని ఒక్కదాన్ని ఎందుకు దాచిపెట్టుకోవాలండి? కామన్గా నేను లాజిక్గా చెప్తాను. సో ఎవరితో చెప్పుకోలేని సమస్య కరెక్ట్గా కాదని నేను మరి డాక్టర్ గారు ఉండేది ఎందుకండి. సరే, సో అయితే ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి భరోసా కలిగించేలాగా మంచి వంటింటి చిట్కా అయితే తెలియజేయండి గురుగారు. దీనికి జస్ట్ 3 పదార్థాలండి. అశ్వగంధ చూర్ణం. అశ్వగంధ చాలా మహిమాన్వితంగా అద్భుతంగా పనిచేస్తుంది. అశ్వగంధ చూర్ణం ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా లవంగాల చూర్ణం ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. దాల్చిన చెక్క చూర్ణం 20 గ్రామ్స్ తీసుకోవాలండి. సో అశ్వగంధ చూర్ణము, లవంగాల చూర్ణము, దాల్చిన చెక్క చూర్ణం, ఈ 3 పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రామ్స్ చొప్పున కలుపుకోవడం వల్ల 60 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుంది. ఈ 60 గ్రామ్స్ ఔషధాన్ని రోజు 2 సార్లు వాడుకోవాలి. ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి వాడుకోవాలి. ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రాము, అంటే రోజు 2 గ్రాములు వాడుకుంటే నెలకి 60 గ్రాములు మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవాలి. ఈ విధంగా కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల శృంగారపరమైనటువంటి జీవితం చాలా అద్భుతంగా తయారవుతుందండి. అంటే వాళ్ళకు శారీరక కోరికలు పెరిగిపోతాయి, అదేవిధంగా అంగస్తంభన సామర్థ్యం బాగా పెరిగిపోతుంది, అదేవిధంగా స్కరణానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి, మంచి భావప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడి దంపతుల మధ్యలో మంచి ఆనందకరమైనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంటుందండి. మరి ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ అశ్వగంధలో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు శృంగార సామర్థ్యాన్ని బాగా పెంపొందింపజేస్తాయని చెప్పేసి పరిశోధనలు కూడా నిరూపితమైందండి. ముఖ్యంగా అశ్వగంధంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన విథనాలు, అదేవిధంగా విథానిల్లు, సోమ్నిఫెరిన్ లాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా ఇలాంటి రసాయన పదార్థాలు అశ్వగంధంలో ఉండడం వల్ల ఈ రసాయన పదార్థాలు కణాల్లో ఉన్నటువంటి మైటోకాండ్రియా యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తాయండి. కణాల్లో మైటోకాండ్రియాలు అని చెప్పేసి ఉంటాయండి. మైటోకాండ్రియాలు తక్కువగా ఉండడం కానీ, మైటోకాండ్రియాలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కానీ జరగడం వల్ల మనిషికి శక్తి తగ్గిపోతుంది. ఇంతకుముందు మీరు ప్రస్తావించినప్పుడు చెప్పారు శారీరక శక్తి ఉండడం లేదు అని చెప్పేసి. సో ఈ మైటోకాండ్రియాని పెంచేటువంటి శక్తి ఇందులో ఉన్నటువంటి అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలకు ఉన్నాయి. విథనైల్లు, సోమ్నిఫెరిన్ ఈ పదార్థాలతో పాటు ఇందులో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ అమైనో గ్లైకాన్స్ అనే రసాయన పదార్థాలు మైటోకాండ్రియా యొక్క ఉత్పత్తిని పెంచుతాయి, వాటి యొక్క పనితీరును కూడా పెంచుతాయి. ఎప్పుడైతే వాటి యొక్క ఉత్పత్తి పెరిగి పనితీరు పెరిగిపోతుందో అప్పుడు శృంగారానికి సంబంధించిన శక్తి కూడా బాగుంటుంది. సో మంచి శక్తి. అందుకే అశ్వగంధ మీరు ఎక్కడైనా చూసినప్పుడు గుర్రం బొమ్మ వేసి ఉంటారు అనమాట. అంటే సృష్టిలో, ప్రకృతిలో ఈ జీవజాతుల్లో గుర్రానికి అద్భుతమైనటువంటి ఈ శృంగార శక్తి ఉంది అని చెప్పేసి దానికి ఒక రిప్లికా లాగా ఈ గుర్రాన్ని బొమ్మ వేసి ఉంటారండి. అందుకే ఇంగ్లీష్ మెడిసిన్స్ లో కూడా హార్స్ పవర్ టాబ్లెట్స్ అని చెప్పి వాళ్ళు అదే యూజ్ చేస్తూ ఉంటారు. హార్స్కు అంత శక్తి అన్నమాట. సో పేరే అశ్వగంధ. సో అదొకటి. రెండవది ఏంటంటే ఈ లవంగాల్లో యూజినాలు, మెగ్నీషియం అనేటువంటి పదార్థాలు ఉన్నాయండి. సో ఈ యూజినాల్ అనేటువంటి పదార్థం ఏం చేస్తుందంటే మెదడులో అస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే మెదడులో అస్టైల్ కొలిన్ అనేటువంటి రసాయన పదార్థం పెరుగుతుందో అప్పుడు శృంగారం మీద కోరిక పెరుగుతుంది. ఎప్పుడైతే శృంగారం మీద కోరిక పెరుగుతుందో సర్వసాధారణంగా 90% మందికి ఆ యొక్క ప్రభావం చేత అంగస్తంభన జరుగుతుంది. ఇది ఒకదానికొక లింక్ అనమాట. ఇది
సో దీంతో పాటు ఈ మెగ్నీషియం అనేటువంటి పదార్థం టెస్టోస్టెరాన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది మగవాళ్ళలో. ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగిపోతుందో అప్పుడు వీర్యము బాగా ఉత్పత్తి అవుతుంది. తర్వాత మంచి సాటిస్ఫాక్షన్ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కోరికల పరంగా కానీ, తర్వాత స్తంభన పరంగా కానీ, తర్వాత స్కరణ పరంగా కానీ చాలా సంతృప్తి పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంటే దాల్చిన చెక్కలో కూడా ఈ క్యుమినాల్డిహైడు, తర్వాత సినమన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. రెండోది ఏంటంటే ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు నేను ఏవైతే చెప్పానో క్యుమినాల్డిహైడు, తర్వాత సినమెన్ ఇలాంటి రసాయన పదార్థాలు పురుషాంగంలో రక్త సరఫరా బాగా అయ్యేటట్టు చేస్తాయి. అంటే పురుషాంగంలో ఉన్నటువంటి ఆ యొక్క రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలను బాగా వ్యాకోచింపజేసి ఆ వ్యాకోచం వల్ల రక్త సరఫరా సజావుగా బాగా జరిగేటట్టు ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైతే రక్తనాళాలు బాగా సాగేసి సజావుగా ఉండేసేసి వ్యాకోచం చెందుతాయో అప్పుడు శృంగారం మగవానికి కోరిక కలిగినప్పుడు, శృంగారపైన కోరిక కలిగినప్పుడు ఆ కోరిక ప్రభావం చేత రక్తనాళలో రక్తం గషప్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే రక్తనాళాల్లో పురుషాంగంలో రక్తం గషప్ అయిపోతుందో అప్పుడు బాగా స్తంభనం జరుగుతుంది. స్తంభనం కూడా దృఢంగా గట్టిగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నిటి కూడా మనం శాస్త్రీయ పరంగా కూడా మనం ఆలోచించినప్పటికీ కూడా ఈ అశ్వగంధ, తర్వాత లవంగాలు, తర్వాత ఈ దాల్చిన చెక్క వీటిలో అత్యంత సమర్థవంతమైనటువంటి గుణాలు ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది. కానీ చాలామందికి వీటి మీద అవగాహన లేక, వాటి మీద చక్కరైనటువంటి స్పృహ లేకపోవడం చేత ఇదేదో చిన్న చిన్న వైద్యాలు ఎక్కడ పనిచేస్తాయి అనేటువంటి పరిస్థితులు చాలామంది ఆలోచన చేస్తారు. కానీ శాస్త్రీయంగా ఆలోచన చేస్తే కూడా మరి ఇవన్నీ కూడా ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు చాలా అద్భుతమైన ఔషధాలని చెప్పుకోవచ్చండి. తనకి శృంగార సామర్థ్యం పెంచుకోవడానికి డాక్టర్ గారు అయితే మంచి చిట్కా అయితే తెలియజేశారు. సో చాలామంది ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు డిప్రెషన్కి గురయ్యి సో వాళ్ళ బాధను ఎవరితో కూడా చెప్పుకోలేరు. సో అలాంటి భయాలు ఏం అక్కర్లేదు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీరు ధైర్యంగా డాక్టర్ గారిని సంప్రదించండి. అలాగే ఇంకా మీకు ఎటువంటి సమస్య ఉన్నా దేని గురించైనా తెలుసుకోవాలనుకున్నా ఒక కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే తప్పనిసరిగా చేస్తాం. నమస్కారం.